తన విఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన చేసదనేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. వీక్షక సమిత్రులందరికీ నమస్సుమాంజలుడు. అనంత చందం పద్యరసజరి ఆధ్వర్యంలో కీర్తిశేషులు వేముగంటి జయప్రకాష్ మరియు కీర్తిశేషులు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గార్ల స్మృత్యర్థం నిర్వహించబడిన శతాధిక శతక ఉదాహరణ కావ్యాదుల ఆవిష్కరణ సభలకు నాని స్మృతి ఛానల్ సవినీయంగా సభక్తికంగా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. నేటి కార్యక్రమంలో ప్రప్రథమంగా శ్రీమతి కటకం విజయలక్ష్మి, బ్రహ్మశ్రీ కటకం వెంకటరామశర్మ గారుల పరస్పర కావ్యాల ఆవిష్కరణతో కార్యక్రమ శృంఖల ప్రారంభమవుతోంది. అవధరించండి, ఆనందించండి, ఆశీర్వదించండి. వారు సంచాలక సార్వభౌమ బిరుదాంకితులు మాన్యులు శ్రీ కటకం రామశర్మ గారు ఆవిష్కరించబోతున్నారు. మరి రచించినదేమో వారి ధర్మపత్ని శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు. శ్రీ కటకం వెంకటరామశర్మ గారితో శ్రీమతి కటకం విజయలక్ష్మి గారి శతకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. చిద్విలాసిని శతకము వారు రచించినటువంటి శతకం. అందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా ప్రార్థన. శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు చిద్విలాసిని శతకాన్ని రాశారు. అద్భుతమైనటువంటి మకుటం అది. జ్ఞానాన్నే తన విలాసంగా చూపించేటటువంటిది ఆ పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారు. ఆ అమ్మవారిని స్తుతిస్తూ అద్భుతమైనటువంటి శతకాన్ని రాశారు. చిద్విలాసుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు, పరంధాముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి ఈ శతకాన్ని వారు గ్రంథస్థం చేశారు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఇప్పుడు ఆవిష్కర్త శ్రీ దయచేసి అంటే సెల్ ఫోన్లతో ఫ్రంట్కి మాత్రం రావద్దు, బ్యాక్ నుంచి తీసుకోండి. ఈ షూటింగ్ చేసే దాంట్లో ప్రాక్టికల్ ఇబ్బంది వచ్చేస్తుంది. మా వాడు గొడవ. యూట్యూబ్ లైవ్ వెళ్తుంది, యూట్యూబ్ కూడా లైవ్ వెళ్తుంది, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. అన్ని దేశాలు ఇట్లా మనం ఇక్కడే చూస్తున్నాం, అన్ని దేశాల్లో చూస్తున్నారు. అవి మనం ఇక్కడే చూస్తున్నాం కానీ లైవ్లో వెళ్తుంది, అన్ని దేశాలు చూస్తారు కాబట్టి సరిగా రాదండి బాబు. నా పీపుల్ ఒకెత్తున్నాడు వాడు. దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నా. మీరు ఎన్ని నిమిషాలు ఇస్తే అన్ని నిమిషాలు. 2 నిమిషాలు. సభాయ నమః. శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వారెక్కడో మేమెక్కడో కానీ మాకు సోదరులైనారు. ఈ కవిత్వం పద్యాలు రాయించడం వల్ల నిజంగా చెప్పాలంటే ఒక వ్రాయనటువంటి విజయలక్ష్మి ఈ పుస్తకం 3వది. కనకధారాస్తము, తర్వాత శ్రీ సూక్తము అవి ఆవిష్కరణ చేసిన తర్వాత మళ్ళీ చిద్విలాస అనే మొత్తంతో ఈ పుస్తకం రాసే ప్రయత్నం చేశారు. అద్భుతమైనటువంటి ప్రయత్నం ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ శతకంలో ఒక గొప్పదనం ఏమిటంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సుప్రభాతము, గద్యము వరకు అన్నింటినీ తెలుగులోకి అనువాదించే ప్రయత్నం చేశారు వారు. దానివల్ల చాలా శ్రమతో కూడినటువంటి పని. మహానుభావులు రాసినటువంటి సుప్రభాతాన్ని మళ్ళా భావం చెడకుండా అదే పద్ధతిలో ప్రయత్నం చేయడం అంటే ఎవరైనా వింటే కవిగారు రాసింది ఏంటి, ఈవ రాసింది ఏంటి అని అంటారు. ఆ తేడా రాకూడదు. అలాగా ప్రయత్నం చేశారు సుప్రభాతాన్ని. ఇంకొకటి ఏమిటంటే అందరికీ భర్త కవి కాబట్టి బాగా చెప్పుంటాడు, చేయించుంటాడు అనేటటువంటి ఒక దురభిప్రాయం కలగవచ్చు. అందుకే నేను ముందుగా రాశాను ఆ మాట. నా ప్రమేయం లేదు ఇందులో. ఈవిడకి నేను ఏ రకంగా కవితా విషయంలో సహాయం చేయలేదు. ఆవిడ ఎన్నిసార్లు అడిగినా మీరు కష్టపడండి, ఇంకా కాకపోతే పుస్తకాలు వెతకండి, ఇంకా పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, అంతేగాని నేను మీకు ఈ విషయంలో ఏం చెప్పను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఒక అద్భుతమైనటువంటి ముఖ్యంగా గద్యం
మీరు గద్యం వినే ఉంటారు. ఆ గద్యంలో ఎన్ని ప్రాసతో సంబంధించినటువంటి ఎన్ని పదాలు ఉంటవి. అలాంటి వాటిని ఆంధ్రీకరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ రకమైనటువంటి గొప్ప ప్రయత్నం చేసినటువంటి మా శ్రీమతి విజయలక్ష్మి శర్మ అభినందనీయురాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మంచి పుస్తకాన్ని, పైగా మరొక విషయం ఏమిటంటే తను కోరిన తీరుగా ముఖ చిత్రాన్ని వచ్చే ప్రయత్నం చేసింది. మామూలుగా ఏదో బిట్టుబాబు ఉండి వెంకటేశ్వర స్వామి బొమ్మే కదా అన్నాడు. వెంకటేశ్వర స్వామి బొమ్మే అంటే ఆమె ఒప్పుకోకుండా నేను రాసిన పద్యాలలో ఉన్నటువంటి స్వామివారు నాకు కనబడాలి ఇక్కడ అని చెప్పి ప్రత్యేకంగా ఆమె ఈ రకమైనటువంటి తోరాలను, తర్వాత సాలగ్రామాల మాలను ఇవన్నీ వేసుకున్నటువంటి స్వామి యొక్క రూపాన్ని తీసుకొని ఎవరైనా సరే ఇది ఫ్రేమ్ కట్టించుకునేంత గొప్పగా ఒక ముఖ చిత్రాన్ని తయారు చేసి ఆవిడ ఇచ్చింది. ఈ రకంగా దీనికి సహకరించినటువంటి కంది శంకరయ్య గారు డిటిపి చేశారు. చాలా చక్కగా భక్తితో మంచి చక్కటి పుస్తకాన్ని అందించినటువంటి మా శ్రీమతిని మరోసారి అభినందిస్తూ చాలా ధన్యవాదాలండి. చిద్విలాస శతకాన్ని ఆవిష్కరించారు. ఆ చిద్విలాస శతకాన్ని రచించినటువంటి శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారండి. ముఖ చిత్రం గురించి వారు చెప్పారు. సభా మండపాన్ని అలంకరించిన పెద్దలందరికీ నమస్సులు. సభను వీక్షించే వారికి పెద్దలకు నమస్సులు, పిన్నలకు ఆశీస్సులు. వారు ముఖ చిత్రం గురించి చెప్పారు. నేను ఈ నామాల గురించి చెప్పదలుచుకుంటున్నాను. తెల్ల నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు. లక్ష్మీ స్వరూపానికి గుర్తుగా నిలువుకుండ్రాల మధ్య శ్రీచూర్ణం పెడతారు. అట్లా ఆ నామాల గురించి ఒక పద్యం చదవగలుగుతానేమో. అమ్మవారు కొద్దిగా రాయగలిగే శక్తి ఇస్తున్నారు కానీ మాట్లాడే శక్తిని ఇవ్వట్లేదు. ముందు ముందు ఆమెను ప్రార్థించాలి బాగా. కరిమొయిళ్ళ గుంపును పోలు కురుల ఎలలు బృందం ఆవరింపగను బాలేందు రేఖ వంటి నిర్మలమ్మకు పాలభాగమందు అమృత ధారాద్వయములను హాస్యమాడునటుల ధైర్యము కలిగియే అందమైన స్పష్టమైనవి గొప్పవి పచ్చ కర్పూరంకు దిద్దబడినవి రమ్యముగను ఊర్ధ్వ పుండ్ర రేఖ ద్వయమున్నతముగా రేఖల నడుమ సింధూర రేఖ యమరే శ్రీశ లక్ష్మీ స్వరూపమయ చిద్విలాస. చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ కటకం వెంకటరామ శర్మ గారిని అలాగే శ్రీ కటకం విజయలక్ష్మి గారిని కటకం రామశర్మ గారి పుస్తకాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఇంతకు ముందేమో శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు రాసినటువంటి చిద్విలాస శతకాన్ని వారి పతి అయినటువంటి శ్రీ కటకం రామశర్మ గారు ఆవిష్కరించారు. ఇప్పుడు శ్రీ కటకం రామశర్మ గారు రచించినటువంటి శతకాన్ని శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు ఆవిష్కరించబోతూ ఉన్నారు. అందరూ మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయగలరని ప్రార్థనండి. అందుకే అన్నాను పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పర. వారు ఈదమ్మ తల్లి శతకము అని ఒక శతకాన్ని, అలాగే శక్తి రూప శృతి సంస్థుత వైభవ శ్రీనిధానమ అనే ముకుటంతో మరొక శతకాన్ని కూడా రచించారు మాన్యులు శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు. వారు
సంచాలక చక్రవర్తి బిరుదాంకితులు వారు, అవధాన సంచాలక ద్యుమణి బిరుదాంకితులు కూడా. వారు సంచాలకత్వం చేస్తే ఆ అవధానానికి శోభ మరింత హెచ్చింపు అవుతుంది, రెట్టింపు అవుతుంది. అటువంటి వారి శతకము ఇప్పుడు శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు ఆవిష్కరించారు. ఆ ఆవిష్కర్త్రి యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలందరికీ నమస్కారం. ఈదమ్మ శతకము, ఇందులో 4 దంతర్లు ఉన్నాయి. పొలుపు, పిలుపు, పలుపు, తలుపు అనే పేర్లతో మా చేత వర్ధిల్లుతుంది ఈ శతకము. మా చేత పునఃప్రతిష్ఠించబడింది ఈదమ్మ దేవాలయము. గ్రామస్తులకు మేమంటే అభిమానం బాగా. అది మా పెద్దల గ్రామమే. ఎంఈఓగా ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలిగించారు మీరు. తర్వాత అయ్యా, ఈ 2 శతకాలను ఆ తల్లి వ్రాయించుకుంది. ఇది మా ఊళ్ళో మాచే ప్రతిష్ఠింపబడినటువంటి ఈదమ్మ తల్లి ఆలయము. ఆ తల్లి మా గ్రామదేవత. ఆవిడ గురించి ఒక శతకాన్ని రాశాము. ఇదంతా కూడా మా ఊరికి సంబంధించింది ఉంటుందండి. ఇందులో కొన్ని భక్తి గీతాలు ఉంటాయి. తర్వాత అంతా కూడా మా ఊరి ప్రజలు ఏమిటి, వాళ్ళ యొక్క ఆ అలవాట్లు ఏమిటి, వాళ్ళ యొక్క ఆటలు ఏమిటి, పాటలు ఏమిటి ఉంటాయి. ఇక 2వ శతకము చాలా ముఖ్యమైనటువంటిదండి. ఇది అందరి చేతిలో ఉండవలసినటువంటి శతకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమ్మవారి బొమ్మ మధ్యలో ఉంటుంది చూడండి. చుట్టూ అన్ని వృత్తుల వారు ఉంటారు. బ్రాహ్మణుడి దగ్గర నుంచి పంచముడి వరకు ఎవరిని కాదనకుండా అన్ని వృత్తుల వాళ్ళు ఇందులో ఉంటారు. వాళ్ళ పరికరాలనే అమ్మవారిగా భావించుకుంటారు. అందరూ గుడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేటటువంటి పని శ్రద్ధగా చేస్తే అదే అమ్మవారి పూజ అనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని నేను ఈ గ్రంథాన్ని రాశానండి. ఇది నాకు జీవిత ఆశయం. ఆ ఆశయాన్ని నేను ఈ రకంగా నెరవేర్చుకున్నాను. దీని మీద మీ అభిప్రాయాలను అందరూ కూడా ఇందులో ఉన్న నెంబర్కు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నా ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నంగా చేశాను. ఇది తోపెల్లవారి దయలేకపోతే ఈ పుస్తకం బయటకు రాదు. ఎందుకంటే ఎన్నాళ్ళో అయింది రాయబట్టి. రాసి అక్కడ పెట్టుకున్నాను. ఒక్కసారిగా మీరు మాకు 2 శతకాలు కావాలి అనంటే ఎట్లా అబ్బా అని చెప్పి అప్పుడు ఈ 2 శతకాలను తీసుకొని శ్రద్ధగా చేయడం జరిగిందండి. ఇది క్లుప్తంగా ఈ శతకం గురించి మాట్లాడాలంటే నాకు ఈ పూట చాలదు. అంత గొప్ప ఇది నా రచన ప్రయత్నం. పెద్దలు కూడా ఆ రకంగా ఆశీర్వదించారు. ధన్యవాదాలు. సుఖాసీనులు కండి. ఇప్పుడు ఈ పరస్పర శతకకర్తలు ఆవిష్కర్తలు అయినటువంటి ఈ దంపతులను శ్రీ కంది శంకరయ్య గారు వారిని సన్మానిస్తారు. తర్వాత శ్రీ చింతా రామకృష్ణారావు గారు ఒకరిని. వీరిని మా సంస్థ చేసిన తర్వాత వీరిని సత్కరించేవారు ఉంటే వారు కూడా సిద్ధంగా ఉండాలి. బాబు ధవళ అండ్ విట్ బాబు. అందరూ కరతాళ ధ్వనులతో అభినందించాల్సినటువంటి సందర్భం అండి. రెండు పక్క నుంచి శ్రీ వైద్య వెంకటేశ్వరాచార్య మహోదయుల వారు వారికి ధృవపత్రాన్ని అలాగే జ్ఞాపికను కూడా అందిస్తూ ఉన్నారు.
చిద్విలాస శతక ఆవిష్కర్తగా శ్రీ కటకం వెంకటరామ శర్మ గారికి గురువర్యులు జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈదమ్మ శతకము పద్మనాభ శ్రీవాసుకి గారు IFS వారు సత్కరిస్తూ ఉన్నారు. అందరూ కరతాళ ధ్వనులు చేయవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు శ్రీమతి కటకం విజయలక్ష్మి గారిని సన్మానిస్తారు. పూర్ణ గారు రచించున్నారు, వారు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రార్థన. ఈ దంపతుల యొక్క కుమార్తె అల్లుడు తల్లిదండ్రులని చిరు సత్కారం. చిరువారు పిల్లండి, పర్లేదు, అడగ పెట్టండి, పిల్లండి.